Okay, listen, good morning friends. సో మనం మూవింగ్ కేసులో ఉన్నాము. మనకి ఆల్రెడీ ఫ్లాట్ వెర్టికల్ స్టేషనరీ కేసులో అయిపోయి స్టేషనరీ కేసులో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫ్లాట్ వెర్టికల్ ప్లేట్, ఫ్లాట్ ఇంక్లైన్ ప్లేట్ అండ్ కర్వ్డ్ ప్లేట్. సో ఆల్ దీస్ ఆర్ ద విత్ రెస్పెక్ట్ ఆఫ్ జెట్ ఆఫ్ వాటర్. దిస్ ఈజ్ అ జెట్ ఆఫ్ వాటర్. సో స్టేషనరీ కేసులో అన్నీ చూసాము. ఫ్లాట్ వెర్టికల్ చూసాము, ఫ్లాట్ ఇంక్లైన్ చూసాము, అలాగే కర్వ్డ్లో 3 టైప్స్ చూసాము. ద జెట్ ఆఫ్ వాటర్ ఎంటర్డ్ సెంటర్ ఆఫ్ ద కేస్ చూసాము, సెంటర్లో స్ట్రైక్ చేయడము. అలాగే 1 end ద టిప్లో చూసాము. అదే 1 end ద టిప్లో మనం సిమెట్రికల్ చూసాము, అలాగే సేమ్ అన్సిమెట్రికల్ చూసాం విత్ యాంగిల్. ఇది థీటా అయితే ఇది ఫై అని కూడా చూసాం. ఈ 3 కేసెస్ చూసాం. ఇప్పుడు మనం మూవింగ్ కేసులో చూద్దాం. So this is a jet of water. This is a nozzle. This section is a nozzle. The velocity of water coming from the jet with velocity v. Then it strikes a plate on this plate. Then what happened? The blade is moving. Means the blade is moving with a velocity v, not a stationary. ఇంతకు ముందు స్టేషనరీ కేసులో మనం ఈ విధంగా సింబల్ యూజ్ చేసాం స్టేషనరీ. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, ఎందుకంటే బ్లేడ్ మూవ్ అవుతుంది. సో మూవ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఒక ఆబ్జెక్ట్, ఒక జెట్ ఆఫ్ వాటర్ ఇలా వచ్చి ఒక ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు బ్లేడ్ ఇలా మూవ్ అవుతుంది. ఆ మూవింగ్ డైరెక్షన్ మనం ఒక స్మాల్ డాటెడ్ లైన్స్లో చూపించాం. డాటెడ్ లైన్స్ మీన్స్ మనం ఈ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నాజిల్ నుంచి చూసినప్పుడు బ్యాక్ సైడ్ మనకు కనబడదు కాబట్టి డాటెడ్ లైన్స్, ఇమేజినరీ లైన్స్ కింద, డాటెడ్ లైన్స్ కింద డ్రా చేసుకున్నాం విత్ సమ్ బ్లేడ్ సేమ్ ఏ బ్లేడ్ అవుతుందో ఆ బ్లేడ్ ఇమేజినరీ లైన్స్కి డ్రా చేసుకున్నాం. సో ఇంతకుముందు వాటర్ అనేది ఇనీషియల్ వెలాసిటీ వీతో స్ట్రైక్ అయింది. సో దెన్ ఇప్పుడు ఏమవుతుంది, వాటర్ అనే వి అనే వెలాసిటీతో వచ్చినప్పుడు డెఫినెట్గా యూ అనే వెలాసిటీతో బ్లేడ్ మూవ్ అవుతుంది కాబట్టి సో ద రెఫరెన్స్ వెలాసిటీ వచ్చేసప్పటికి మనకి రిలేటివ్ వెలాసిటీ అవుతుంది. సో ఇక్కడ మనకి రిలేటివ్ velocity. So v minus u means combination of jet velocity and blade velocity we called as a relative velocity. Means in this case the velocity with which the jet strikes the plate will be its absolute velocity v, but it will be the relative velocity v minus u between the jet and plate. ఇంతకుముందు స్టేషనరీ కేసులో v అనుకున్నాం, ఇప్పుడు రిలేటివ్ వెలాసిటీ v minus u అని అనుకుంటున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ మనం మీరు అర్థమెటిక్ రీజనింగ్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ మనం చదువుకున్న ఒక ట్రైన్ అనేది 100 km స్పీడ్తో వెళ్తుంటే సేమ్ అదే డైరెక్షన్లో ఒక బైక్ మీద ఒక వ్యక్తి 50 km వెళ్తే రిలేటివ్ వెలాసిటీ ఎంతంటే 100 - 50 చేస్తాం. రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఇది ట్రైన్, ఇది బైక్ వెలాసిటీ 100, ఇది బైక్ వెలాసిటీ 50 అనుకున్నప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఎంత అంటే 100 - 50 చేస్తాం. అదే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ప్లస్ చేస్తాము, సేమ్ డైరెక్షన్లో అయితే నెగిటివ్ చేస్తాం. ఇది రిలేటివ్ వెలాసిటీ. అలాగే ఒక వ్యక్తి ట్రైన్లో ఒక ట్రైన్ 100 km/h వెళ్తుంది, అందులో ఒక వ్యక్తి ట్రైన్లో 50 km/h పరిగెడుతున్నాడు. సో వాటి మధ్య రిలేటివ్ వెలాసిటీ అంటే 100 - 50. సో 50 అవుతుంది. సేమ్ ఇక్కడ ఏమవుతుంది, ఇది రిలేటివ్ వెలాసిటీ అంటే రెండు ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో వాటర్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది, బ్లేడ్ వెలాసిటీ ఇదే డైరెక్షన్లో ఉంది కాబట్టి v minus u is the relative velocity. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పటివరకు మనకి ఎక్కడైతే v ఉందో v ఉన్న ప్రతి దగ్గర రీప్లేస్ విత్ v minus u. v minus u is the replacing of v. సో ఇన్స్టెడ్ ఆఫ్ v అంటే we replace everywhere by v minus u instead of v. సో దిస్ ఈస్ ఎఫెక్ట్స్. సో చూద్దాం. సో సేమ్ కేసెస్ అగైన్ నార్మల్ ఫోర్స్ ఆర్ హారిజాంటల్ ఫోర్స్ తీసుకుందాం. ఎఫెక్ట్స్ ఇస్ ఈక్వల్ టు మనకు తెలుసు rho av into initial velocity v1 minus ఫైనల్ వెలాసిటీ v2. సో చెప్పాను కదా v ఉన్న ప్రతిసారి రిలేటివ్ వెలాసిటీ కింద తీసుకోవాలి. ఇంతకుముందు ఓన్లీ ఒక వెలాసిటీ జెట్ వెలాసిటీ మాత్రమే ఉంది, బ్లేడ్ మూవ్ లేదు కాబట్టి ఇప్పుడు జెట్ యాజ్ వెల్ యాజ్ బ్లేడ్ మూవ్ అవుతుంది కాబట్టి v ప్లేస్లో మనం v minus u తీసుకుంటాం. ఇప్పుడు సేమ్. సో ద ఎఫెక్ట్స్ ఇస్ ఈక్వల్ టు rho a v ప్లేస్లో ఏమన్నాను ఇన్స్టెడ్ ఆఫ్ v minus u into again v1. so v1 అంటే the water of velocity of water striking before of the plate అంటే v1, after the plate అంటే v2. సో మనం సేమ్ అదే తీసుకుంటున్నాం మనం ఇప్పుడు again v minus u. సో ఇక్కడ కూడా సేమ్ నార్మల్ డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది కానీ ఆఫ్టర్ లీవింగ్ నార్మల్ డైరెక్షన్లో ఉంటుంది. ఏ డైరెక్షన్ ఉంటుంది, టాంజెన్షియల్లో ఉంటుంది ఆఫ్టర్. సో బిఫోర్ వచ్చేసరికి v మైనస్ ఉంటుంది. సో టాంజెన్షియల్ ఉంటుంది కానీ నార్మల్ ఉంటుంది కాబట్టి అగైన్ దిస్ ఈజ్ ద
0. Then fx is equal to rho a, ఇంతకుముందు రో ఏ వి స్క్వేర్ కాబట్టి ఇప్పుడు రో ఏ వి మైనస్ యూఎల్ స్క్వేర్ అవుతుంది అంతే. ఇంకా అంతకని డిఫరెన్స్ ఏమీ లేదు. వి ఉన్న దగ్గర వి మైనస్ యూ మనం రిప్లేస్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ అ హారిజాంటల్ ఫోర్స్. సో అగైన్ వెర్టికల్ ఫోర్స్ అనేది ఉండదు ఇంతకుముందు. ఎందుకు వెర్టికల్ ఫోర్స్ ఉండదు? సో అబ్సల్యూట్ వెర్టికల్ కేస్ అనేది ఉండదు Fi, ఎందుకంటే ఇంతకుముందు ఇంక్లైన్డ్ కేస్ ఉంటే మనం హారిజాంటల్ వెర్టికల్ రిజల్వ్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ రావడమే డైరెక్ట్ హారిజాంటల్ డైరెక్షన్లో వస్తుంది కానీ వెర్టికల్ ఉండదు. సో ఇంతకు ముందు వరకు మనం ఏంటంటే ఫిక్స్డ్ ప్లేట్ల గురించి మాట్లాడుకున్నాం కానీ వర్క్ డన్ ఉండదు. ఎందుకంటే ఒక బాడీ మూవ్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ నేను సమ్ వెలాసిటీతో స్ట్రైక్ చేసినప్పుడు ఇది మూవ్ అవ్వట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? డెఫినెట్గా దర్ ఇస్ నో మూవ్మెంట్, డిస్ప్లేస్మెంట్ లేదు, వర్క్ ఉండదు. మీన్స్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ అంటే వర్క్ డన్ మనకు తెలుసు, మీకు ఫిజిక్స్ ప్రకారం వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ సమ్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే అయిందో dx. సో దీన్నే మనం వర్క్ ఇంతకుముందు థర్మోడైనమిక్స్లో కూడా రాసుకున్నాం వర్క్ గురించి. వర్క్ డన్ బై ద సంథింగ్ అని చెప్పుకున్నప్పుడు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇంతకుముందు స్టేషనరీ కేసులో మూవింగ్ ఆఫ్ బ్లేడ్ లేదు కాబట్టి ఇది 0. సో వర్క్ డన్ అనేది 0 అయింది అందులో స్టేషనరీ కేసులో. బట్ మూవింగ్ కేసులోకి వచ్చేటికి ఏమవుతుందంటే వర్క్ డన్ అనేది ఉంటుంది, ఎందుకంటే బ్లేడ్ అనేది సమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఇక్కడ వర్క్ డన్ చూసుకోవాలి. సో వర్క్ డన్ పర్ సెకండ్ చూద్దాం. వర్క్ డన్ per second. Work done per second by the jet on the plate ఏంటో చూద్దాం. సో సేమ్ వర్క్ డన్ పర్ సెకండ్ ఇక్కడ ఏమవుతుంది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ అంటే ఫోర్స్, వర్క్ డన్ ఓన్లీ వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అన్నాం కదా, డిస్ప్లేస్మెంట్ బై టైమ్. సో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక ఏదో సమ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్స్ అనుకోండి. ఒక బాడీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ అయిందని డిస్ప్లేస్మెంట్. విత్ రెస్పెక్ట్ టు టైం అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం ఏమనుకోవచ్చు మనం? వెలాసిటీ అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి వెలాసిటీ రెండు ఉన్నాయి. ఏంటి? బ్లేడ్ వెలాసిటీ ఉంది, యాజ్ వెల్ యాజ్గా జెట్ వెలాసిటీ ఉంది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? జెట్ వెలాసిటీ కాదు, ఏ వెలాసిటీ తీసుకోవాలి? బ్లేడ్ వెలాసిటీ. ఏ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది? యూ అనేది మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ వర్క్ జరిగినట్టు. దేర్ఫోర్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అంటే యూ. సో బ్లేడ్ వెలాసిటీ యూ అనుకున్నాం కాబట్టి దేర్ఫోర్ వర్క్ డన్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. విచ్ వెలాసిటీ? బ్లేడ్ వెలాసిటీ. దేర్ఫోర్ వర్క్ డన్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఏమైంది ఇక్కడ మనకి? రో ఏ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ ఇంటూ యూ. రో ఏ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ ఇంటూ యూ. సో దిస్ ఇస్ అ వర్క్ డన్ పర్ సెకండ్. యూనిట్స్ వచ్చేసరికి ఏమవుతుంది? సో ఫోర్స్కి యూనిట్స్ ఏమో న్యూటను, వెలాసిటీకి యూనిట్స్ ఏమో మీటర్ పర్ సెకండ్. ఇక ఫోర్స్కి యూనిట్స్ న్యూటను, వెలాసిటీకి న్యూటన్ మీటర్ పర్ సెకండ్. దెన్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అంటే మనం జౌల్ పర్ సెకండ్ అనుకోవచ్చు. జౌల్ పర్ సెకండ్ అంటే వాట్, ఎనర్జీ యూనిట్స్. సో యూనిట్స్ ఏమనుకోవచ్చు? వాట్. ఇస్ ఇట్ క్లియర్? సరే, వర్క్ డన్ పర్ సెకండ్. ఓకే, సెకండ్ కేసు వచ్చేసరికి మనకి ఇంక్లైన్డ్. అగైన్ నేను డయాగ్రామ్ డ్రా చేయట్లేదు, సేమ్ డయాగ్రాము. సరే డ్రా చేద్దాం. ఒక రఫ్ డయాగ్రాము విత్ యాంగిల్ థీటా, సమ్ డైరెక్షన్ యూతో మూవ్ అవుతుంది కాబట్టి ఇది. సో జెట్ వెలాసిటీ వి సేమ్ ఇంతకుముందులాగే. ఇది డయాగ్రాము, ఇది మీరు నీట్గా డ్రా చేసుకోండి. మీరు డెరివేషన్స్ ఎగ్జామ్లో డెరివేషన్స్ అడిగినప్పుడు అయితే డెఫినెట్గా మీరు డ్రా చేయాల్సి వస్తుంది ఈ మూవింగ్ కేస్కి. ఇప్పుడు డైరెక్ట్ నేను ఈక్వేషన్లోకి వెళ్తున్నాను. సో మనకు తెలుసు ఇంతకుముందు. సో అగైన్ నార్మల్ ఫోర్స్ ఇంక్లైన్డ్కి వస్తుంది మనకి ఎన్ని ఫోర్స్లు వస్తుంది? నార్మల్ వస్తుంది, హారిజాంటల్ ఫోర్స్ వచ్చింది, అలాగే వెర్టికల్ ఫోర్స్ వచ్చింది. సేమ్ ఈ 3 అక్కడ వాడుతున్నాం. సో నార్మల్ ఫోర్స్ ఏంటో చూద్దాం. సో మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ రో ఏవి ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ v1 మైనస్ ఫైనల్ వెలాసిటీ v2. సో ఇంతకుముందు మనం సేమ్ అనుకున్నాము, ఇది మూవింగ్ కేస్ కాబట్టి చెప్పాను కదా, v ప్లేస్లో v మైనస్ యూ ఉంటుంది. సో రో ఏ ఇంటూ v మైనస్ యూ ఇంటూ, సో ఇంతకుముందు సేమ్ వీనేమో v సైన్ థీటా అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా v మైనస్ యూ సైన్ థీటా అవుతుంది. సో ఫైనల్ వెలాసిటీ 0, యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, ఫైనల్ వెలాసిటీ 0.
సో ఇక్కడ ఏం మిగిలింది, Fn ఇజ్ ఈక్వల్ టు నార్మల్ ఫోర్స్ రో ఏ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ సైన్ థీటా. సేమ్ ఇంతకుముందు యాజ్ ఇట్ ఈజ్ వి ప్లస్లో వి మైనస్ యూ సబ్స్టిట్యూషన్ అంతే. సో డయాగ్రామ్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అగైన్ హారిజాంటల్ ఫోర్స్ Fx మనకు తెలుసు. Fx ఏంటి, Fn ఇంటూ సైన్ థీటా కాస్ థీటా. సో Fn అనేది డెఫినెట్గా Fx ఇజ్ ఈక్వల్ టు Fn సైన్ థీటా అవుతుంది, Fn సైన్ థీటా. దేర్ఫోర్ Fn అనేది మనకు తెలుసు రో ఏ వి మైనస్ యూ స్క్వేర్ సైన్ థీటా ఇంటూ ఆల్రెడీ ఇక్కడ ఉన్న సైన్ థీటా. దేర్ఫోర్ Fx ఇజ్ ఈక్వల్ టు ఏమైంది, రో ఏ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అయింది. దెన్ Fy ఇజ్ ఈక్వల్ టు ఏంటి, రో ఏ వి Fy అంటే Fn ఇంటూ కాస్ థీటా, నార్మల్ ఫోర్స్ ఇంటూ కాస్ థీటా. దేర్ఫోర్ నార్మల్ ఫోర్స్ రో ఏ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ మెయిన్ Fy ఇజ్ ఈక్వల్ టు రో ఏ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా. దిస్ ఈజ్ అ వెర్టికల్ ఫోర్స్. సో నార్మల్ ఫోర్స్ అయిపోయింది, హారిజాంటల్ ఫోర్స్ అయిపోయింది, అలాగే వెర్టికల్ ఫోర్స్ అయిపోయింది. సో ఇంక్లైన్డ్కి వచ్చేసరికి మనకి ఈ 3 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం కర్వ్డ్ చూద్దాం. సో అగైన్ మన కర్వ్లో సేమ్ సెంటర్ ఆఫ్ ద టిప్ చూసాము. సెంటర్ ఆఫ్ ద టిప్ ఏం చూసాం, సేమ్ థర్డ్ కేసు కర్వ్డ్ ప్లేట్ అండ్ జెట్ స్ట్రైక్స్ సెంటర్. జెట్ స్ట్రైక్స్ అట్ సెంటర్ ఆఫ్ ద ప్లేట్. సేమ్ తెలుసు కదా, ఇది కర్వ్డ్ ప్లేట్, ఎక్కడ స్ట్రైక్ అయింది అన్నాడు, వెలాసిటీ ఈ విధంగా మూవ్ అయింది, వి కాస్ థీటా వి సైన్ థీటా. సేమ్ ఇదేదో ఒకటే, వి సైన్ థీటా వి కాస్ థీటా విత్ అన్ యాంగిల్ థీటా. సో మూవింగ్ కాబట్టి డెఫినెట్గా విత్ వెలాసిటీ యూ. సో దాన్ని మనం ఇలా డ్రా చేసుకుంటాం. ఓకే, సో ఇక ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ అన్నీ అవుతుంది. ఈ డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకోండి. ఇక్కడ మనం చూద్దాం సెంటర్ ఆఫ్ ద ప్లేట్ ఎలా స్ట్రైక్ అవుతుందో చూద్దాం. సేమ్ ఆ డెరివేషన్ మీరు పక్కన పెట్టుకుంటే ఇది మీకు ఇంక ఈజీ అర్థమవుతుంది. సో Fx ఇజ్ ఈక్వల్ టు మనకు తెలుసు రో ఏ వి ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ v1 మైనస్ ఫైనల్ వెలాసిటీ v2. సో ఒకసారి చూసుకోండి, ఇలాగా సెంటర్లో ఉంది కాబట్టి ఇది వి సైన్ థీటా, ఇదేం వి కాస్ థీటా, సెంటర్లో ఉంది కాబట్టి. సో అగైన్ వి ప్లస్లో వి మైనస్ యూ రో ఏ ఇంటూ వి మైనస్ యూ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ, జెట్ డైరెక్షన్ ఇనిషియల్ వెలాసిటీ సేమ్ v1 కాబట్టి వి మైనస్ యూ మైనస్, సో మైనస్ అంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్, మైనస్ వి మైనస్ యూ కాస్ థీటా అవుతుంది. సేమ్ వి మైనస్ యూ కాస్ థీటా. సో ఇక్కడ ఏం మిగులుతుంది, రో ఏ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ థీటా మిగులుతుంది. సేమ్ ఇంతకుముందు లాగే, ఇంతకుముందు రో ఏ వి స్క్వేర్ 1 ప్లస్ కాస్ థీటా అయింది, ఇప్పుడు రో ఏ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ థీటా. సేమ్ ఇంతే. సో వై డైరెక్షన్ మనం ఎలా మాట్లాడుకోవసం లేదు. సేమ్ ఇంకా వర్క్ డన్ పర్ సెకండ్, వర్క్ డన్ పర్ సెకండ్ అంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఏ ఫోర్స్ మనం హారిజాంటల్ ఫోర్స్ మాట్లాడుకున్నాం కాబట్టి హారిజాంటల్ వెలాసిటీ అంటే యూ. సో Fx రో ఏ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ వెలాసిటీ యూ. దిస్ ఈజ్ అ వర్క్ డన్ పర్ సెకండ్. సో యూనిట్స్ తెలుసు కదా, దిస్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ వాట్స్. సో ఇంకా నెక్స్ట్ కేసు వచ్చేసేపటికి సేమ్ అన్సిమెట్రిక్ వన్ ఎండ్ ఆఫ్ ద టిప్ సెంటర్ అయిపోయింది, తర్వాత వన్ ఎండ్ ఆఫ్ ద టిప్ అంటే సేమ్ సిమెట్రికల్ ప్లేట్ గురించి ఇలా స్ట్రైక్ అవుతుంది. సో ఈ విధంగా లీవ్ అవుతుంది. ఈ కేసు డెరివేషన్ నేను చేయట్లేదు, మీరు నేర్చుకోండి. సో నేను తర్వాత చెప్పేది ఏంటంటే సేమ్ వన్ ఎండ్ ఆఫ్ ద టిప్లో ఎంటర్ అవుతుంది, కానీ నేను అన్సిమెట్రిక్ చెప్తాను, సిమెట్రిక్ చెప్పను. ఆ డెరివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ చెప్పే ప్లేట్ ఏంటంటే కర్వ్డ్ ప్లేట్ ఉంటుంది, జెట్ స్ట్రైక్స్ సెంటర్ కాదు. నేను చెప్పేది నెక్స్ట్ టాపిక్ వన్ ఎండ్ ఆఫ్ ద ప్లేట్ విత్ సిమెట్రీ మీరు చేయండి,
చేసేయగలుగుతారు. సేమ్ దాన్ని బట్టే సేమ్ v ప్లస్లో v మైనస్ ఉంటుంది అంతే. నేను అన్సిమెట్రీ చెప్తాను. ఓకే, ఆ డెరివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ వెలాసిటీ ట్రయాంగిల్స్ పర్ఫెక్ట్గా అర్థమైతే మనం పెల్టాన్ ప్రాబ్లం కానీ, హైడ్రాలిక్ టర్బైన్స్ కానీ, హైడ్రాలిక్ పంప్స్ కానీ, ఇంచుమించి ఈ వెలాసిటీ ట్రయాంగిల్స్ పర్ఫెక్ట్గా వస్తే స్టీమ్ టర్బైన్స్ వెలాసిటీ ట్రయాంగిల్స్ కూడా అర్థమవుతాయి. సో అవి మనం చూద్దాం. ఓకే, మూవింగ్లో లాస్ట్ కేసు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కేసు. ఇది అర్థమైతే మనకి ఆల్ టర్బైన్స్ వెలాసిటీ ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయో, పెల్టన్ వీలు, ఫ్రాన్సిస్ అండ్ కెప్లాన్ వెలాసిటీ ట్రయాంగిల్స్ ఎలా డ్రా చేయొచ్చు, అలాగే సెంట్రిఫ్యూగల్ పంప్ వెలాసిటీ ట్రయాంగిల్స్ ఎలా డ్రా చేయొచ్చు, అలాగే స్టీమ్ టర్బైన్స్ వెలాసిటీ ట్రయాంగిల్స్ కూడా ఆల్మోస్ట్ ఈ బేస్ మీద ఉంటుంది. సో ఈ డెరివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పర్ఫెక్ట్గా అర్థమైతే ఈ యూనిట్లో ఇంపాక్ట్ ఆబ్జెక్ట్స్లో ఆల్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అలాగే 4th యూనిట్లో సెంట్రిఫ్యూగల్ పంప్స్ చేయొచ్చు, అలాగే హైడ్రాలిక్ టర్బైన్స్ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఈజీగా చేయొచ్చు. సో చాలా జాగ్రత్తగా వినండి. ఈ వెలాసిటీ ట్రయాంగిల్స్ నేను ముందే డ్రా చేయట్లేదు, మీ ముందే డైరెక్ట్ లైవ్లో డ్రా చేస్తున్నాను చూడండి. చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఎలా డ్రా చేస్తున్నాను. సో ద వాటర్ strikes one end of the tip with an angle alpha అంటున్నాను ఇక్కడ నేను యాంగిల్. సో దిస్ ఈజ్ ద అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ వాటర్ v. సో డెఫినెట్గా ఏమవుతుంది, బ్లేడ్ అనేది డెఫినెట్గా సమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో దాన్ని ఒక ట్రయాంగిల్లో రిప్రజెంట్ చేస్తుంది, దాన్నే వెలాసిటీ ట్రయాంగిల్. సో దీనికి ఒక డెఫినెట్గా బ్లేడ్ మూవ్ అవుతుంది కాబట్టి రిలేటివ్ వెలాసిటీ కూడా ఉంటుంది. సో ఇది మనకి రిలేటివ్ వెలాసిటీ విఆర్. ఇంకా పెద్దగా డ్రా చేస్తాను. మీరు జస్ట్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకోండి, జస్ట్ నార్మల్గా, కంప్లీట్ థిక్ లైన్ కాదు పెన్సిల్తో. సో దిస్ ఇస్ అబ్సల్యూట్ వెలాసిటీ v, దిస్ ఇస్ అ వాటర్ స్ట్రైక్స్ విత్ అన్ యాంగిల్ ఆల్ఫా. సో డెఫినెట్గా రిలేటివ్ వెలాసిటీ ఉంటుంది, ఇది కూడా సమ్ ఇంక్లినేషన్లో ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ విఆర్. సో జెట్ వెలాసిటీ ఎప్పుడైతే ఉందో డెఫినెట్గా బ్లేడ్ అనేది హారిజంటల్ వెలాసిటీ ఉంటుంది. యూ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇప్పుడు విఆర్ యూ ఒకే ట్రయాంగిల్లో ఉండాలి. v is the absolute velocity, vr is the relative velocity, u అనేది బ్లేడ్ వెలాసిటీ. రిలేటివ్ వెలాసిటీ అంటే ఏం లేదు, vr అంటే ఇంతకుముందు v మైనస్ యూని రిలేటివ్ వెలాసిటీ అన్నారు, అదే రిలేటివ్ వెలాసిటీ vr అన్నాను. v మైనస్ యూ అనేది రిలేటివ్ వెలాసిటీ, దాన్ని v మైనస్ యూని vr అన్నాను, r ఫర్ రిలేటివ్. సో చెప్పాను కదా ఇంతకుముందు, ఒక బ్లేడ్ ఏదైనా ఒక యాంగిల్తో లీవ్ అవుతున్నప్పుడు కానీ, ఒక యాంగిల్తో టచ్ అవుతున్నప్పుడు కానీ, అది ఒక హారిజాంటల్ ఫోర్స్, ఒక వెర్టికల్, ఒక హారిజాంటల్ రెజల్యూషన్, ఒక వెర్టికల్ రెజల్యూషన్ ఉంటుంది. సో డెఫినెట్గా అబ్సల్యూట్ వెలాసిటీ v అని ఉంది కాబట్టి దానికి ఒక వెర్టికల్ రెజల్యూషన్ ఉంటుంది, అలాగే ఒక హారిజాంటల్ రెజల్యూషన్ ఉంటుంది. సో ఈ టోటల్ ట్రయాంగిల్ లెంత్ వచ్చేసరికి హారిజాంటల్ రెజల్యూషన్, దాన్ని vw అంటాము. విర్ల్, w మీన్స్ విర్ల్, v ఫర్ వెలాసిటీ, విర్ల్ వెలాసిటీ. ఇది వచ్చేసరికి vf అంటాం, f ఫర్ ఫ్లో, v ఫర్ వెలాసిటీ. దిస్ ఇస్ అ ఫ్లో వెలాసిటీ. సో దిస్ ఇస్ అబ్సల్యూట్ వెలాసిటీ v. ఒకసారి చూడండి, v అనేది అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ an యాంగిల్. అలాగే ఈ తర్వాత రాసుకోండి, నేను జరిపేస్తాను, నా ట్రయాంగిల్కి సరిపోదు కాబట్టి. అలాగే u అనేది బ్లేడ్ వెలాసిటీ, vr అనేది రిలేటివ్ వెలాసిటీ v మైనస్ u, అలాగే ఆల్ఫా అనేది జెట్ యాంగిల్. సో వాటర్ జెట్ ఎంత యాంగిల్తో వస్తుంది అనేది. అలాగే సో ఇక్కడ మనకి బ్లేడ్ యాంగిల్ ఉంటుంది, విఆర్ దగ్గర ఎప్పుడు బ్లేడ్ యాంగిల్ ఉంటుంది, దాన్ని బీటా అంటాను నేను.
beta. So beta is equal to blade angle with respect to VR, jet angle WRT with respect to absolute velocity V. ఓకే, అలాగే వీకి అబ్సల్యూట్ వెలాసిటీకి 2 కాంపోనెంట్స్ మీన్స్ 2 బేబీస్, ఒక హారిజాంటల్ బేబీ ఒక వెర్టికల్ బేబీ అనుకోండి. సో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. దట్ ఈజ్ VW ఈజ్ రిజల్టెంట్ ఆఫ్ ఆర్ రిజల్టెంట్ కాంపోనెంట్ ఆర్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ రెజల్యూషన్ కాంపోనెంట్, రెజల్యూషన్ కాంపోనెంట్ ఆఫ్ V. దాన్ని ఏమంటున్నాము, విర్ల్ వెలాసిటీ. అలాగే VF రెజల్యూషన్ కాంపోనెంట్ ఆఫ్ V ఏమన్నా దాన్ని ఫ్లో వెలాసిటీ అన్నాం. ఇస్ క్లియర్? సేమ్ అవుట్లెట్లో కూడా అలాగే ఉంటుంది. ఇన్లెట్ అయితే ఇన్లెట్, అవుట్లెట్ అవుతుంది. దీస్ ఆర్ ద కన్సిడరేషన్స్ వాట్ వీఆర్ మేడ్. ఇప్పుడు అవుట్లెట్ ట్రయాంగిల్ చూద్దాం. సో వాటర్ అనేది ఈ విధంగా లీవ్ అవుతుంది. సో మనకి వాటర్ లీవ్ అవుతున్న డెఫినెట్గా రిలేటివ్ వెలాసిటీతోనే లీవ్ అవుతుంది. సో అగైన్ ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఓకే, రిలేటివ్ వెలాసిటీ VR. సో సేమ్ లోపల ఇంకో లైన్. సో VR ఎక్కడ ఉందంటే డెఫినెట్గా V ఎక్కడ ఉంటుంది. సో V ఉన్న దగ్గర ఏ యాంగిల్ ఉండాలి, ఆల్ఫా ఉండాలి. VR దగ్గర ఏ ఉండాలి, బ్లేడ్ యాంగిల్ బీటా ఉండాలి. సో అగైన్ V యొక్క కాంపోనెంట్స్ 2 ఉంటాయి. ఇంతకుముందు V అనేది ఈ లెంత్ కాబట్టి ఇది హారిజాంటల్ కాంపోనెంట్ ఇదైంది, వెర్టికల్ కాంపోనెంట్ ఇదే. ఇప్పుడు V అనేది ఈ లోపల ఉంది కాబట్టి ఇదేమవుతుంది, ఇప్పుడు ఇది హారిజాంటల్ కాంపోనెంట్ VW అవుతుంది, వెర్టికల్ కాంపోనెంట్ VF అవుతుంది. సో చెప్పాను కదా, V అబ్సల్యూట్ వెలాసిటీ V, బ్లేడ్ వెలాసిటీ U అండ్ రిలేటివ్ వెలాసిటీ VR అనేది బ్లేడ్ వెలాసిటీ VR అనేది ఒకే ట్రయాంగిల్ ఉంటుంది డెఫినెట్గా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఈ అవుతుంది. సో ఇది వెలాసిటీ ట్రయాంగిల్. ఈ వెలాసిటీ ట్రయాంగిల్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నేను ఎలా డ్రా చేస్తానో ఒకసారి 2-3 సార్లు మీరు రివైజ్ చేసి వినండి. సో ఇది ఇన్లెట్ కాబట్టి అబ్సల్యూట్ వెలాసిటీ అట్ ఇన్లెట్, బ్లేడ్ వెలాసిటీ అట్ U1 VR, రిలేటివ్ వెలాసిటీ అట్ ఇన్లెట్, ఇదేమో ఆల్ఫా 1, ఇదేమో బీటా 1, VW1 VF1. ఎగ్జిట్ కాబట్టి రిలేటివ్ వెలాసిటీ VR2, అబ్సల్యూట్ వెలాసిటీ ఎగ్జిట్ V2, జెట్ లీవింగ్ యాంగిల్ ఇది V2² కాదు, ఇది ఆల్ఫా2, ఇది V2² కాదు, బీటా2, U2, VW2, VF2. సో ఇది U. సో ఇది క్లియర్. ఈ వెలాసిటీ ట్రయాంగిల్స్ కానీ పర్ఫెక్ట్గా అర్థమైతే మీకు మొత్తం ఈ చాప్టర్ మొత్తం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏ ప్రాబ్లం అయినా మీరు చేయగలుగుతారు. సో చూద్దాం. ఇప్పుడు నేను మొత్తం ట్రయాంగిల్, నాకు ప్లేస్ లేదు కాబట్టి బోర్డు చిన్నది కాబట్టి నేను అరేంజ్ చేయక తప్పదు. అరేంజ్ చేసి సైడ్ని మరోసారి డ్రా చేస్తాను. ఇంకా చాలా క్లియర్గా చూడండి, చాలా చిన్నగా డ్రా చేస్తాను. V1 ఆల్ఫా 1, VR1, VF1, బీటా 1, U1, VW1. ఇప్పుడు బయట ఉండేది VR2 గుర్తుపెట్టుకోండి. ఇది బయట V1 ఉంటుంది, ఇక్కడ VR ఉంటుంది. V2 దగ్గర ఆల్ఫా 2 ఉంటుంది, VF2, W2, U2. సో VR ఉందంటే ఇక్కడ మనకి బ్లేడ్ యాంగిల్ ఉంటుంది బీటా2. ఓకే, సో చూద్దాం. సో Fx ఈజ్ ఈక్వల్ టు, మన హారిజాంటల్ ఫోర్స్ చూద్దాం. Fx ఈజ్ ఈక్వల్ టు
మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ అంటే రో ఏ. ఇంతకుముందు మనం స్టేషనరీ కేసులో వి అనుకున్నాం, మూవింగ్ కేసులో వి మైనస్ యూ అనుకున్నాం. వి మైనస్ యూ కేసుని ఏమన్నా మనం రిలేటివ్ వెలాసిటీ విఆర్1 ఇంటూ ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుందో చూద్దాం. ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుంది, ఇక్కడ ఈ పార్ట్ అవుతుంది. సో విడబ్ల్యూ1 మైనస్ యూ1. సో అక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వెయిట్ ఏ మినిట్. ఓకే, సో ఇక్కడికి ఇనీషియల్ వెలాసిటీ వచ్చేసరికేమో విడబ్ల్యూ1 మైనస్ యూ1 అవుతుంది, మైనస్ ఇక్కడికి వస్తుంది మైనస్ ఆఫ్ విడబ్ల్యూ2 ప్లస్ యూ2 అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ యూ2 అవుతుంది. సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి బ్లేడ్ వెలాసిటీ ఆల్మోస్ట్ బ్లేడ్ వెలాసిటీ సిన్స్ ఇక్కడ మనం యూ1 ఈజ్ ఈక్వల్ టు యూ2 అనుకుంటాము, దెన్ యూ అనుకుంటాము. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ బ్లేడ్ వెలాసిటీ యూ1 యూ2 సేమ్ అనుకుంటాం. దెర్ఫోర్ రో ఏ విఆర్1 ఇంటూ విడబ్ల్యూ1 మైనస్ యూ1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ విడబ్ల్యూ2 ఇదేమవుతుంది ప్లస్ యూ2 అవుతుంది. ఇప్పుడు ఏమైంది, యూ1 గెట్స్ క్యాన్సిల్, దెన్ u1 ఈజ్ ఈక్వల్ టు u2 సేమ్ కాబట్టి రో ఏ విఆర్1 విడబ్ల్యూ1 ప్లస్ విడబ్ల్యూ2. దిస్ ఈజ్ ద ఎఫెక్ట్స్ రో ఏ విఆర్1 ఇంటూ విడబ్ల్యూ1 ప్లస్ విడబ్ల్యూ2. అయితే ఇది ఎప్పుడు రైట్ అవుతుందో చూద్దాం. వన్ దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ ట్రూ if alpha 2 is less than 90 means less than 90 means absolute angle. If the alpha 2 is absolute angle, obtuse angle, not absolute, obtuse angle, sorry, alpha less than 90 ante acute angle. Alpha 2 is acute angle means ఆల్ఫా 2 లెస్ దాన్ 90 డిగ్రీస్ అయితే. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసినట్టయితే డెఫినెట్గా ఇది ఆల్ఫా 2 అనేది 90 కన్నా తక్కువే కనిపిస్తుంది మీకు. సి ఆల్ఫా 2 ఎలా ఉంది, లెస్ దాన్ 90 డిగ్రీసే ఉంది. సో లెస్ దాన్ 90 డిగ్రీస్. సో అప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ పర్ఫెక్ట్ అవుతుంది. ఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రో ఏ విఆర్1 విడబ్ల్యూ ప్లస్ విడబ్ల్యూ2. ఇఫ్ ఆల్ఫా 2 ఈజ్, ఒక్క నిమిషం రికార్డ్ అవుతుంది తెలియట్లేదు. ఆల్ఫా 2 ఈజ్ అ రైట్ యాంగిల్ అంటే ఏంటి, ఆల్ఫా 2 రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అయితే ఏమవుతుంది, ఈ వి ఉంది కదా, ఈ వి అనేది ఇందులో మెర్జ్ అయిపోతుంది. అంటే ఆల్ఫా ఎలా అయిపోతుంది, అప్పుడు అవుట్లెట్ ట్రయాంగిల్ నేను డ్రా చేస్తున్నాను ఈ కేస్కి. సో ఇక్కడ విఆర్2 యాజ్ యూజువల్గా బీటా 2. సో ఇది ఆల్ఫా 2 90 డిగ్రీస్ అయిపోయింది. ఇంతకుముందు ఇక్కడ ఉండేది యాంగిల్, ఇలా ఉండేది యాంగిల్, ఇది 90 అయిపోయింది. ఇప్పుడు ఇందులో కలిసిపోయింది. ఇందులో కలిసిపోయింది ఏంటంటే ఇక్కడ వెర్టికల్ కాంపోనెంట్ ఆల్రెడీ విఎఫ్2 ఉంది. అంటే ఈ అబ్సల్యూట్ వెలాసిటీ v2 కూడా విఎఫ్2లో మెర్జ్ అయిపోతుంది. మెర్జ్ అయిపోతే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ v2 అందులో మెర్జ్ అయినప్పుడు ఈ విడబ్ల్యూ2 ఏమవుతుంది, 0 అయిపోతుంది. సత్యం. సో విడబ్ల్యూ2 అనేది 0 అయిపోతుంది. సో ఈ రిమైనింగ్ అంతా ఏమవుతుంది, ఇది u2 అవుతుంది. సో ఇక్కడ విడబ్ల్యూ2 0 అయిపోతుంది. సో ఆల్ఫా 2 90 అయినప్పుడు విడబ్ల్యూ2 ఏమవుతుంది, 0 అయిపోతుంది. చూడండి, ఈ యాంగిల్ ఉన్నప్పుడు ఈ విడబ్ల్యూ ఉంది. ఎప్పుడైతే ఇది ఇందులో మెర్జ్ అయిపోయిందో విడబ్ల్యూ ఇందులో ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో అప్పుడు ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రో ఏ విఆర్1 ఇంటూ విడబ్ల్యూ1 మాత్రమే మిగులుతుంది. ఓకే, అలాగే ఇఫ్ ఆల్ఫా 2 ఈజ్ అబ్ట్యూజ్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి, ఆల్ఫా 2 అనేది
గ్రేటర్ దాన్ 90 ఉంటే ఎక్కడేమవుతుందో చూద్దాం. ఇప్పుడు ట్రయాంగిల్ ఎలా మారుతుంది, దీనికి ట్రయాంగిల్ ఇది VR2 ఉందండి, బీటా2 ఉంటుంది. సో డెఫినెట్గా ఇది VF2 గ్రేటర్ దెన్ 90, ఇది లెస్ దెన్ 90, ఇది గ్రేటర్ దెన్ 90. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ట్రయాంగిల్ ఈ విధంగా మారుతుంది. సో చూడండి ఇది ఎలా ఉంది, α2 గ్రేటర్ దెన్ 90 ఉంది. సో ఇది యాజ్ యూజువల్గా ఇది VF2. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది V2 అవుతుంది. ఇది V2 అయిందంటే ఇప్పుడు ఈ కాంపోనెంట్ అవుతుంది VW2. సో అప్పుడు ఈ టోటల్ ఎంత ఏమవుతుంది, ఈ రెండు మెర్జ్ అయిపోతున్నాయి. ఎందుకంటే VR V ఒకే ట్రయాంగిల్లో ఉండాలి. అప్పుడు ఈ లెంత్ ఏమవుతుంది, U2 అవుతుంది. సో ఆ రెండు మెర్జ్ అయిపోతున్నాయి పర్ఫెక్ట్గా చెప్పాలంటే. ఇక్కడ డ్రా చేస్తాను నేను ఈ పై పోర్షన్లో. ఇదేమో ఈ ఈక్వేషన్ ఏమో 90 కన్నా తక్కువ అయితే, ఈ ఈక్వేషన్ 90 అయితే, ఇదేమో 90 కన్నా ఎక్కువ అయితే. ఇప్పుడు డ్రా చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇది α2 కాబట్టి ఆల్ఫా ఉన్న దగ్గర V2 ఉంటుంది. ఇది యాజువల్గా VR2, ఇది బీటా2. సో మనకి ఆల్రెడీ వెర్టికల్ కాంపోనెంట్ VF2 ఇది. సో చెప్పాను కదా, VR ఒకే ట్రయాంగిల్లో ఉండాలి, VF VW ఒకే ట్రయాంగిల్లో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీన్స్ ఈ మూడు కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలని అర్థం. సో ఇక్కడ α2 ఉందంటే ఇది ఇది VR కాబట్టి ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇది కంపోనెంట్గా ఈ డెఫినెట్గా ఇదంతా ఏమవుతుంది, ఇప్పుడు ఇది U2 అవుతుంది. చూడండి U2 అనేది VW2 కన్నా ఎక్కువ అవుతుంది. అప్పుడు యాజ్ యూజువల్గా VF VW ఒక దగ్గర ఉండాలి, ఇది VW2. ఈజ్ క్లియర్. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. సేమ్ Fx ρA VR1. సో ఇక్కడ VW1 యాజ్ VW1, ఇక్కడ ఏమవుతుందంటే -VW2 అవుతుంది. సో ఇంతకుముందు మీరు ఓల్డ్ ఈక్వేషన్ స్టార్టింగ్ ఈక్వేషన్ తీసుకొని మీరు డెరైవ్ చేయడానికి ముందు తీసుకొస్తే ఇలా అవుతుంది. సో ఇదేమవుతుంది, దిస్ ఈజ్ వన్ α2 గ్రేటర్ దెన్ 90, ఇదేమో α2 ఇది 90, ఇదేమో α2 లెస్ దాన్ 90. సో మనకు 3 ఈక్వేషన్ వచ్చాయి. సో ఈ మూడింటి బట్టి ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ తీసుకుందాం మనం. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందో చూద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే VW2 0 అయింది కానీ VW1 ఎక్కడా 0 అవ్వలేదు. α2 90 లెస్ దాన్ 90 ఉన్నప్పుడు, α2 90 ఉన్నప్పుడు, α2 గ్రేటర్ దాన్ 90 ఉన్నప్పుడు కూడా ఎక్కడా మీకు VW2 0 అవ్వలేదు. సో దాన్ని బట్టి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. సో జనరలైజ్డ్ ఈక్వేషన్, దేర్ఫోర్ జనరలైజ్డ్ ఈక్వేషన్ ఏమొస్తుందో చూద్దాం. దేర్ఫోర్ Fx హారిజాంటల్ తీసుకున్నాం, ρA ఇది VR1 అనుకున్నాము, ρA VR1 అనుకున్నాము మనం ఇనీషియల్గా కాబట్టి తీసుకుంటున్నాము. ρA VR1 ఇంటూ VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2. ఎందుకంటే ఒకసారి ప్లస్ అయింది, ఒకసారి మైనస్ అయింది. సో ప్లస్ ఆర్ మైనస్ VW2. సో దిస్ ఈజ్ అ జనరలైజ్డ్ ఈక్వేషన్ ఆఫ్ the jet striking at a curved plate at one end of the tip and the blade is unsymmetrical. సో ఇది మన కేసు. సో ఇక్కడ మనకి ఇందాక VW అంటే ఏంటో చెప్పడం మర్చిపోయాను. VW అంటే ఏం చెప్పాను, దిస్ ఇస్ VW VF అనేది చాలా చాలా ఇంపార్టెంట్. V అనేది అబ్సల్యూట్ వెలాసిటీ. ఓకే, Fx ρA VR1 ఇది ఇలా మారింది. సో V అనేది అబ్సల్యూట్ వెలాసిటీ అన్నాము, అబ్సల్యూట్ వెలాసిటీ అన్నాము. VR అనేది రిలేటివ్ వెలాసిటీ అన్నాము. U అనేది బ్లేడ్ వెలాసిటీ అన్నాము. VW అనేది విర్ల్ వెలాసిటీ అన్నాము. VF అనేది ఏమన్నామంటే ఫ్లో వెలాసిటీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
సో అబ్సల్యూట్ వి అంటే అబ్సల్యూట్ వెలాసిటీ, ఏదైతే జెట్ అది నాజిల్ నుంచి వచ్చిందో అది అబ్సల్యూట్ వెలాసిటీ. డెఫినెట్గా బ్లేడ్ మూవ్ అవుతుంది, బ్లేడ్ వెలాసిటీ. డెఫినెట్గా రెండు బ్లేడ్ వెలాసిటీ, జెట్ వెలాసిటీ, బ్లేడ్ వెలాసిటీ ఉందంటే రేట్ వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ VW VF అనేది చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. VF అంటే విల్ వెలాసిటీ, VF అంటే ఫ్లో వెలాసిటీ. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే α2 <90 ఉన్నప్పుడు VW1 ఉంది, α2 90 అయినప్పుడు VW1 0 అయింది. అలాగే α2 90 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు VW ఉంది, ఆ మైనస్ కింద మారింది. సో అంటే ఇక్కడ మీరు త్రూఅవుట్ ఈక్వేషన్లో ఒకసారి VW2 0 అయింది, కానీ VW1 నెవర్ బీ 0. ఎందుకంటే VW1 0 అయితే టర్బైన్ వర్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, జస్ట్ టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. అంటే జెట్ ఆఫ్ వాటర్ వెళ్ళడం మళ్ళీ లీవ్ అయిపోవడం మాత్రమే జరుగుతుంది, కానీ టర్బైన్ పవర్ జనరేట్ అవుతుంది. ఎందుకో చూద్దాం. సో ఇక్కడ VW అంటే ఏంటంటే VW ఈజ్ ద విర్ల్ వెలాసిటీ. సో ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రొటేషన్ ఆఫ్ షాఫ్ట్ రొటేట్ అవ్వడానికి VW యూజ్ అవుతుంది. అలాగే VF అంటే ఫ్లో వెలాసిటీ, ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ అవుట్. సో త్రూ అవుట్ వాటర్ ఫ్లో అవ్వాలంటే VF కావాలి, షాఫ్ట్ రొటేట్ అవ్వాలి VW కావాలి. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్గా మనం ఎప్పుడైనా మీ పేరెంట్స్ ఇంట్లో సింక్ ముందు అంట్లు తోముతున్నప్పుడు చూడండి, అక్కడ ఏమవుతుంది, ఏదైనా డస్ట్ పార్టికల్ పడిపోయినప్పుడు సింక్ దగ్గర చిన్న స్ప్రింగ్లా రొటేట్ అవుతుంది, ఇలా సర్కిల్లా రొటేట్ అవుతుంది, అవునా? ఇది సింక్. ఈ సింక్ హోల్ దగ్గర ఏమవుతుంది, ఏదో అడ్డుపడినప్పుడు ఇలాగా రింకిల్ లాగా రొటేట్ అవుతుంది, ఒక విర్లాగా. మీరు అబ్జర్వ్ చేశారు లేదో. సో ఆ మధ్యలో ఏదైనా ఇలాంటి ఆబ్జెక్ట్ని, ఒక లైట్ వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ని కానీ ఒక వెర్టికల్ ఆబ్జెక్ట్ని అందరూ పడేసాం అనుకోండి, ఏమవుతుంది, డెఫినెట్గా షాఫ్ట్ అనేది ఇలాగే రొటేట్ అవుతుంది. సో అది విర్ల్. సో ఈ విర్ల్ క్రియేట్ అయింది కాబట్టి ఒక వెర్టికల్ కాంపోనెంట్ షాఫ్ట్ని అక్కడ పెట్టగానే షాఫ్ట్ని రొటేట్ చేసింది. సేమ్ అదే మీరు దేవపుత్రుడు సినిమాలో పెద్ద సుడిగుండలా వస్తుంది కదా, సేమ్ ఆ మధ్యలో ఏదైనా ఒక వెర్టికల్ కాంపోనెంట్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో విర్ల్ వెలాసిటీ లేకపోతే అంటే VW1 అంటే ఏంటి, ఇన్లెట్ విర్ల్ వెలాసిటీ, VW2 అంటే అవుట్లెట్ విర్ల్ వెలాసిటీ. అంటే VW1 అనేది బిఫోర్ టర్బైన్కి ఎంటర్ అవ్వడానికి ముందు, VW2 అనేది టర్బైన్ ఎంటర్ అయిన తర్వాత. సో బిఫోర్ టర్బైన్కి ఎంటర్ అవ్వడానికి ముందు విర్ల్ వెలాసిటీ ఉంది కాబట్టి షాఫ్ట్ అనేది రొటేట్ అయింది. అదే VW1 అనేది 0 అయిపోయింది అనుకోండి, అంటే బిఫోర్ ఎంట్రీ ముందే, అంటే వాటర్కి ఎంట్రీ ముందే విర్ల్ లేదనుకోండి, ఎగ్జిట్లో ఉందనుకోండి, షాఫ్ట్ రొటేట్ అవ్వదు. అదే VW2 0 అయింది అనుకో, దాని మీనింగ్ ఏంటి అంటే కంప్లీట్ విర్ల్ అనేది ఇన్లెట్లోనే యూజ్ అయింది అని అర్థం. సో కంప్లీట్ విర్ల్ అనేది ఇన్లెట్లో యూజ్ అయిందంటే VW2 ఎప్పుడైతే 0 అయిందో కంప్లీట్ విర్ల్ అనేది ఇన్లెట్లో యూజ్ అవుతుంది. సో VW2 0 ఉండడం కూడా మంచిదే. సో అందుకని మీకు ఫ్రాన్సిస్ టర్బైన్ కానీ కెప్లాన్ టర్బైన్లో కానీ కొన్ని కేసెస్లో VW2 0 అయిపోతుంది. అది ఎందుకో మీకు చెప్తాను. సో VW2 0 అయిందంటే డెఫినెట్గా మోర్ విర్ల్ ఈజ్ యూజ్డ్ ఎట్ ఇన్లెట్. సో ఇన్లెట్లో మోర్ విర్ల్ యూజ్ అవుతుందంటే మోర్ ద రొటేషన్ ఆఫ్ ద షాఫ్ట్. సో ఈజ్ ఇట్ క్లియర్? సో విర్ల్ వెలాసిటీ. అలాగే ఫ్లో వెలాసిటీ అంటే చూద్దాం. ఫ్లో వెలాసిటీ అంటే సో టర్బైన్ కేసింగ్లోకి వాటర్ ఎంటర్ అవ్వాలి, అలాగే టర్బైన్ కేసింగ్ నుంచి వాటర్ అవుట్లెట్ అవ్వాలి. సో ఎప్పుడైనా VF1 VF2 అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 0 అవుతుంది, కానీ పెల్టాన్ కేసులో VF1 0 అవుతుంది, కానీ VF2 మాత్రం 0 అవ్వదు. VF2 ఈజ్ నెవర్ బీ 0 ఇన్ ఎనీ పెల్టాన్ విల్, కానీ ఎనీ టర్బైన్. VF1 మే బీ 0 ఇన్ పెల్టాన్. ఈజ్ ఇట్ క్లియర్? సో టర్బైన్లో VW1 ఎప్పుడూ 0 ఉండదు, VW1 ఎప్పుడూ 0 ఉండదు, VW2 0 ఉండొచ్చు. అలాగే ఫ్లో వెలాసిటీ ఇప్పుడు VF2 మాత్రమే 0 ఉండకూడదు, VF1 0 ఉండొచ్చు. అది ఓన్లీ పెల్టాన్ కేసులో మాత్రమే. సో VF2 ఎందుకు 0 అవ్వదు? ఫ్లో వెలాసిటీ ఏంటంటే వాటర్ టర్బైన్ కేసింగ్లోకి, ఇది టర్బైన్ కేసింగ్ అనుకోండి, ఇది టర్బైన్ కేసింగ్, ఈ టర్బైన్ కేసింగ్లోకి వాటర్ ఎంటర్ అవ్వాలి. సో వాటర్ ఎంటర్ అవ్వాలంటే ఎంతో కొంత ఫ్లో ఉండాలి, అలాగే వాటర్ కేసింగ్ నుంచి బయటికి లేవాలి అంటే ఎంతో కొంత అవుట్లెట్ ఫ్లో కూడా ఉండాలి. సో ఇన్లెట్ ఫ్లో ఉండాలి, అవుట్లెట్ ఫ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ VF2 0 అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, టర్బైన్ కేసింగ్ నుంచి వాటర్ బయటికి రాదు, టర్బైన్ కేసింగ్ నుంచి
బయటకు వాటర్ రాకపోతే సో కంటిన్యూస్గా వాటర్ వస్తుంది, వచ్చేమవుతుంది టర్బైన్ కేసింగ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. కేసింగ్ ఫిల్ అయిపోయి ఇంకా వాటర్ బయటికి రాదు. ఎప్పుడైతే వాటర్ బయటికి రావట్లేదో సో టర్బైన్ అనేది ఇంకా రొటేషన్ అనేది అవ్వదు. సో ఇన్లెట్ ఫ్లో వెలాసిటీ ఉండాలి, ఇన్లెట్లో ఉండాలి, ఫ్లో వెలాసిటీ 2 కూడా ఉండాలి. బట్ ఫ్లో వెలాసిటీ 2 మాత్రం నెవర్ బి 0. సో ద ఫ్లో వెలాసిటీ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ద ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ అవుట్ అంటే కేసింగ్లో మొత్తం కేసింగ్ కావచ్చు, వాటర్ బయటకు వచ్చేయడం కోసం కానీ కావచ్చు. సో ఫ్లో వెలాసిటీ అనేది ఈ రెండు చాలా ఇంపార్టెంట్. విల్ వెలాసిటీ, ఫ్లో వెలాసిటీ చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత వర్క్ డన్ చూద్దాం. మనం వర్క్ డన్ గురించి మాట్లాడుకోలేదు, చూద్దాం. ఇది జనరలైజ్డ్ ఈక్వేషన్. ఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ρA VR1 ఇంటూ VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2. ఇప్పుడు మనం వర్క్ డన్ పర్ సెకండ్ చూద్దాం. ఓకే, జాగ్రత్త చూడండి. వర్క్ డన్ పర్ సెకండ్. సో ఎఫ్ఎక్స్ అంటే చూసామంటే ρA VR1 VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇది మనకు తెలుసు. సో వర్క్ డన్ పర్ సెకండ్ ఏంటి? ఫోర్స్, హారిజాంటల్ ఫోర్స్ ఇంటూ హారిజాంటల్ వెలాసిటీ. ఏ వెలాసిటీ? బ్లేడ్ వెలాసిటీ తీసుకుంటాం. దేర్ఫోర్ ρA VR1 VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇంటూ U. దిస్ ఈజ్ అ వర్క్ డన్ పర్ సెకండ్. అలాగే మనకి చాలా కేసులు ఉన్నాయి వర్క్ డన్ పర్ సెకండ్తో పాటు. ఆ కేసులు ఏంటంటే వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ పర్ సెకండ్ ఒకటి, వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ మాస్ పర్ సెకండ్ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు ఇంకోటి సేమ్ ఇది ప్రాబ్లం అడుగుతాడు. వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ పర్ సెకండ్. సో వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ అంటే ఏంటి? డబ్ల్యూ అంటే ఎవరు రాసుకోవచ్చు? ఈ mg పర్ సెకండ్. అగైన్ వర్క్ డన్ పర్ సెకండ్. సో దీన్ని m/s ఒక రకంగా రాసుకోవచ్చు, m/s ఇంటూ g. దెన్ వర్క్ డన్ పర్ సెకండ్ m/s మాస్ ఫ్లో రేట్ m డాట్ అనుకోవచ్చు, m డాట్ ఇంటూ g అనుకోవచ్చు. అగైన్ వర్క్ డన్ పర్ సెకండ్ m డాట్ ఏమనుకోవచ్చు? ρA VR అనుకోవచ్చు ఇంటూ g. సో మనకు తెలుసు వర్క్ డన్ పర్ సెకండ్ అంటే ఏంటి? ఇక్కడ రాస్తున్నాను. వర్క్ డన్ పర్ సెకండ్ అంటే ఏంటి? ఇగో వర్క్ డన్ పర్ సెకండ్ ρA VR1 ఇంటూ VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇంటూ U. ఇక్కడ ఏం మిగిలింది? ρA VR1 ఇంటూ G. ρA VR1 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి? VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇంటూ U బై G. ఇదేంటిది? వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ పర్ సెకండ్. అలాగే ఇంకో డెరివేషన్ ఉంది మనకి, వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ మాస్ పర్ సెకండ్. అగైన్ వర్క్ డన్ పర్ సెకండ్ ρA VR1 ఇంటూ VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇంటూ బ్లేడ్ వెలాసిటీ U బై మాస్ ఆఫ్ m/s అంటే m డాట్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ వాటర్ సెకండ్. అగైన్ అలాగా ρA VR1. మేము మిగిలింది VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇంటూ U. ఇస్ క్లియర్? ఇది మనకి మిగిలింది. సో ఇది కంప్లీట్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. దీంతో మనకి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ కంప్లీట్ అయిపోయి ఈ డెరివేషన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అగైన్ నెక్స్ట్ క్లాస్ మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.